ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ కింద ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. దానికోసం ప్రతి వారం ప్రతి శుక్రవారం శాసనసభ్యులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కార్యాచరణ చేసుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 409 అర్జీలు వచ్చినాయి. వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అర్జీలన్నిటి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించడం, వారి నుంచి ఆ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ వచ్చి 57 ఉన్నాయి. 57లో ఎక్కువ సమయం 3 ఇంకా ఉన్నాయి. ఈ మిగతా అన్ని కూడా విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉన్నాయి. 54 సమయం ఉంది. ఆ సమయం ప్రకారం అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది.